హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. ప్రతి ఒక్కరు బాగున్నారా? మన ఇండియన్స్ అందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే హెన్న పెట్టుకున్నాను. ఆ హెన్న కోసం ఏంటన్నది నేను తర్వాత చెప్తాను. ఈరోజు మిల్లెట్ మాల్ట్ తయారు చేసే విధానం చెప్తానండి. ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరం అన్నది మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఇది తయారు చేసే విధానం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఇట్లా వాటర్ తీసుకోవాలండి. గ్లాస్ వాటరు పోసుకొని అది కొంచెం బాయిల్డ్ అయ్యేదాకా మరిగించాలండి. చాలామంది అడుగున్నారు కదా, అంటే తయారు చేసే విధానం కూడా చెప్పండి సిస్టర్ అని. అది మరిగేలోపు, ఆ వాటర్ మరిగేలోపు మీరు ఏం చేయాలంటే చూడండి, 2 స్పూన్లు ఇట్లా వేసుకొని, అంటే ఇట్లా ఉండాలి స్పూన్, ఓకేనా? మరీ ఓవర్గా వేసేసుకోవద్దు. 2 స్పూన్లు, ఓకేనా? 2 స్పూన్లు వేసుకొని, అంటే ఇది ఉండలు లేకుండా మీరు జస్ట్ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే చాలండి. కొంచెం వాటర్ తోటి మిక్స్ చేసుకుంటే ఇట్లా వేసుకొని, చెంచా తీసుకుంటాను. చూడండి, ఇట్లాగా ఉండలు లేకుండా వాటర్ పోసుకొని ఇది బాగా మిక్స్ చేసేవాళ్ళు. ఇట్లా చూసారు కదా, చాలా అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులోని డ్రై ఫ్రూట్స్, మళ్ళీ మీకు వచ్చి చిరుధాన్యాలండి. ప్రతిదీ సూపర్ అంటే సూపర్గా బాడీకి ఎఫెక్ట్గా పనిచేసే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇందులోని. మీరు అసలు బోన్స్ కానీ, లేదంటే బీపీ, షుగరు, వెయిట్ లాస్కి, ఇంకొకటి వచ్చి బ్లడ్ లేకపోతే బ్లడ్కి, పీసీఓడికి, ప్రతి దానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చూడండి కొంచెం వాటర్ వేసి బాగా ఆల్రెడీ వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. జస్ట్ మీరు ఇట్లా మిక్స్ చేయాలి, ఓకేనా? ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఇందులో వేసేవాళ్ళు. ఇందులో వేసేసి, ఓకేనా, మీరు ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా తిప్పుకొని మరిగించాలన్నమాట. ఒక్క 2-3 మినిట్స్ అంతే, ఎక్కువసేపు ఏం కాదండి. మీకు టైం ఏం పట్టదు. ఇప్పుడు మనకి కువైట్లో ఎక్కువ టైం ఉండదండి. ఇండియాలో కూడా ఎక్కువ టైం లేని వాళ్ళు ఉన్నారులేండి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళు కాకుండా బయట కూడా ఎక్కువగా అన్ని డ్యూటీలకు వెళ్ళిపోయే వాళ్ళకి టైం అయితే ఉండదు. కువైట్లో కానీ ఇండియాలో కానీ బిజినెస్లో బాగా బిజీగా ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం మీద శ్రద్ధ లేని వాళ్ళకి ఇదైతే మీరు జస్ట్ టైంపాస్కి వాడినా సరే మీ ఆరోగ్యానికి మంచి ఔషధాన్ని ఇచ్చినట్టు ఉంటుందండి. అసలు నిజంగా చాలామంది యూజ్ చేస్తున్నారండి, ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా. ప్రతిదీ ఇందులో మీకు చెప్పాను కదా, రైస్ కానీ వీట్ కానీ ఏది ఉండదండి ఇందులోనే. ఇది మళ్ళీ డాక్టర్ రికమెండ్ చేసిందండి. అంటే ఇతనే ప్రతి ఇంగ్రీడియంట్ ఒక మనిషికి, అంటే ఒక వ్యక్తి బాడీకి ఏదేది ఎంత సమపాలలో కావాలో ప్రతిదీ కొంచెంగా, అంటే ఈ చిరుధాన్యాలు, నట్స్, ప్రతిదీ బాడీకి మనకి డైలీ ఎంత కావాలన్నదే ఆయన లెక్క ప్రకారం, డాక్టర్ ఖాదర్ వల్లి గారు లెక్క ప్రకారం చేసి దీన్ని తయారు చేసి మనందరికీ అందేలాగా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎవ్వరు కూడా ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎవ్వరు కూడా మీరు భ్రమపడద్దు. చూడండి, ఇది వచ్చి ఆల్రెడీ రాసి కూడా వచ్చింది. ఆల్రెడీ నేను చూపించే ఉన్నాను మీకు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయని చెప్పి. మీరు ఎక్కువగా చాలామంది బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు కదా, నేను ఆల్రెడీ మీకు అన్నీ చెప్పేసాను. ఏమీ చెప్పాల్సిన పని లేదు, ఓన్లీ తయారు చేసే విధానం గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనం, అంటే చాలామంది నాకు చెప్పిన మాట ఏంటంటే, సిస్టర్ ఇందులోని డ్రై ఫ్రూట్స్ మొత్తము గింజ ధాన్యాలు చాలా అంటే చాలా ఉన్నాయి కదా, నా బాడీకి హీట్ చేసేస్తే ప్రాబ్లం కదా అలాగని అంటున్నారు. చూడండి, చాలామంది అలా అపోహపడే చాలామంది కొన్ని యూజ్ చేయడం కూడా మానేస్తున్నారు. నట్స్ తింటే వేడి అట్లా కానీ. అలా కాదండి. ఇందులో మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మజ్జిగ కలుపుకోవాలండి. ఇంకా మజ్జిగ మీరు కలుపుకున్న తర్వాత మీకు ఎందుకు వేడి చేస్తుంది, వేడి అన్న మాటే ఉండదు. చూడండి, మజ్జిగ కలుపుకున్న తర్వాత మీకు ఇంకా బాడీకి ఎఫెక్ట్గా పనిచేస్తుంది. మజ్జిగ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అన్నది మనందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. ఒంటికి కూడా చలవండి. చూడండి, అది మరిగేలోపు మనం మజ్జిగని కొంచెంగా తీసుకొని,
అంటే ఇది పెరుగు, మజ్జిగ నేను డైరెక్ట్ తీసుకోవట్లేదండి, పెరుగు. మనకైతే కువైట్లోని చిన్నది మియాఫిల్స్కి మనకి మజ్జిగ వచ్చేస్తుంది. అదైనా సరే జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి మీరు కానీ కలిపేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది. చూడండి, నేనైతే ఈ పెరుగుని మజ్జిగ ఇలా చేసేస్తున్నాను మజ్జిగ కింద. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అంతే, ఎక్కువ వాటర్ ఏం కాదు. ఎందుకంటే హెవీగా వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ మనకే ఇబ్బంది, తాగలేం కదా. ఆల్రెడీ బాయిల్ అయిపోయిందండి, చూసారా 10 మినిట్స్ కూడా పట్టలేదు నేను ఇవన్నీ రెడీ చేసుకోవడానికి. 10 మినిట్స్ కూడా పట్టలేదు నాకు. మీరైతే ఈజీగా డ్యూటీకి ఈజీగా మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూసారు కదా దీని షకిల్ ఎట్లా ఉందో. అంటే కలరింగ్ మీకు లైట్ బ్రౌనిష్లో ఉంటుంది, కానీ ఇది మీకు ఆరోగ్యానికి మంచిదండి. మీరు ఏదైనా సరే అందం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, ప్రతిదానికి మనం ముందుగా యాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది తీసుకుంటే చాలా మందికి యూజ్ ఉంటుంది. ఇంకోటి మర్చిపోయానండి నేను, సారీ, అదేంటంటే సాల్ట్ అండి. మనకి తగినంత కొంచెం, మనం చూడండి చాలామంది సాల్ట్ వాడేస్తారు కదా, సాల్ట్ కన్నా మీరు కల్లుప్పు కానీ లేదంటే పింక్ సాల్ట్ ఉంటుందండి, అది కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేనైతే కువైట్లో అయితే చూపించాను ఆల్రెడీ మీకు, నేను పింక్ సాల్ట్ వాడతానని. ఇక్కడైతే కల్లుప్పు, ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. సాల్ట్ ఏంటంటే మనకు బోన్స్ కొంచెం వీక్ చేస్తుందంట, చాలామంది చెప్తారు. ఇవన్నీ ఏదో నేనే ఒక్కదాన్ని పుట్టించి చెప్పింది కాదండి, ఇది ఎప్పటి నుంచో పూర్వం కాలం నుంచి ఉన్న మాటలే, ఓకేనా. కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని సూపర్గా అంటే సూపర్గా తాగొచ్చండి మనం. ఒక మనిషికి ఒక టిఫిన్ రూపంలో, డిన్నర్ రూపంలో కడుపుకి ఫుల్గా సరిపడగా ఉంటుందండి. ఎక్కువ ఖర్చు కూడా కాదు, చాలా అంటే చాలా తక్కువ ఖర్చులోనే ఆయన మనకు అందిస్తున్నారు ఇది. వావ్, లుకింగ్ సో గుడ్. ఇప్పుడు కొంచెం ఒక నిమిషం పక్కన పెడితే టేస్ట్ అయితే చూస్తాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది తాగడానికి మనం కొంచెం సమయం ఇవ్వాలి. చూసారా, అసలు దీని లుక్ చూసండి, మజ్జిగ వేసాక ఇంకా బాగా తయారైంది. లుకింగ్ కోసం ఏం కాదు, ఆరోగ్యం కోసం అంటే చూడాలి. నేను ఇప్పుడు హెన్న పెట్టుకోవడం చెప్పాను కదా, హెన్న ఎందుకు పెట్టుకున్నానంటే అండి, అందరికీ తెలుసు హెన్న దేనికి యూజ్ చేస్తామన్నది. ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి, తలలో ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు మనం హెన్న పెట్టుకుంటే అది కొంచెం హీట్ లాగి మనకి కొంచెం మైండ్ అంతా రిలాక్స్గా చేస్తుంది అనమాట. హెన్న చాలామంది ఎలా వాడాలన్నది కూడా తెలియదు. అది ఏంటంటే, మీరు హెన్న తెచ్చుకున్న తర్వాత, అంటే పౌడర్స్ తెచ్చుకుంటాం చాలామంది, ఒరిజినల్ అయితే ఇంకా మంచిదే, కానీ ఈ రోజుల్లో ఒరిజినల్ ఎవరు వాడతలేదు. ఎందుకంటే తెచ్చుకొని కొట్టుకొని లేదంటే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఇట్లా చేస్తున్నారో, ఎంత టైం లేక ప్యాకెట్ కొనేసుకుంటున్నారు. అందులో ముందు డికాషన్ వేయండి, ఓకేనా. రాత్రి అంతా పెట్టాక పొద్దున్నే తీసేసి అందులో గుడ్డు, పెరుగు, ఆలోవేరా జెల్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. జెల్ కాకుండా ఇంకా ఫ్రెష్ వేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇంకోటి వచ్చి అందులో ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి, సూపర్గా పనిచేస్తుంది. మేమైతే కువైట్లో ఎక్కువగా ఇదే పెట్టుకుంటాము. ఈరోజైతే నేను డైరెక్ట్ పెట్టుకొని వీడియో చేసేస్తున్నాను. ఎవరికైనా ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కనుక